కూడా బత్కల్ పరారీలో ఉన్నాడు కదా, మరి అతని పరిస్థితి ఏంటి? మొత్తానికి ఈ కేసులో 5 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో రియాజ్ బత్కల్ ప్రస్తుతం ఇప్పుడు ఆయన పరాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అతని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే గాలిస్తూ ఉన్నాయి. ఇటు ఎన్ఐఏ కూడాను ఇప్పటికే గాలిస్తూ ఉంది. దేశ విదేశాల్లో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులను కూడా జారీ చేసి అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను రెప్పపాటులో ఆయన తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో రియాజ్ బత్కల్తో పాటు యాసిన్ బత్కల్ ఇద్దరే కీలకంగా ఉన్నారు. యాసిన్ బత్కల్ ఇండియన్ ముజాహిదీన్కు సహా వ్యవస్థాపకుడుగా ఉన్నారు. సో ఆయన ఈ బాంబ్ బ్లాస్ట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసినందువల్లనే ఇప్పుడు హైకోర్టు ఈ సంచలనమైన తీర్పు వెలువడించింది. మరోవైపు రియాజ్ బత్కల్ కూడా ఆయన ప్లానింగ్ అంతా కూడా ఆయనే చేసినట్టుగా ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఐఏ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఆధారాలను కూడా సేకరించి పెట్టింది. సో రియాజ్ బత్కల్ మాత్రం ఇప్పుడు తలదాచుకున్నాడు, పరాల్లోనే ఉన్నాడు. ఇప్పటికీ 2013 నుంచి ఈ 13 సంవత్సరాల వ్యవధిలోనూ ఆయన కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఇతర దేశ విదేశాల్లో ఉన్నాడంటూ కూడా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇప్పటికే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఇచ్చినటువంటి సందర్భం. కానీ రియాజ్ బత్కల్ మాత్రం ఎక్కడ కూడా బయటికి రానటువంటి పరిస్థితి. ఇటు ఎయిర్పోర్టుల్లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఆశకి లభించినటువంటి పరిస్థితి. ఇంకా రియాజ్ బత్కల్ మాత్రమే ఈ కేసులో దొరకాల్సి ఉంది. ఆయన మాత్రమే పరారీలో ఉన్నారు కాబట్టి ఆయన దొరకాల్సి ఉంది. సో ఈ 5గురికి మాత్రం ఇప్పుడు ఉరిశిక్షను ఖరారు చేశారు. సో ఉరిశిక్షను ఎప్పుడు అమలు చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ఇప్పుడు సస్పెండ్. కానీ అతి త్వరలోనే ఈ ఉరిశిక్షను అమలు చేయాలనేది మాత్రం బాధితుల డిమాండ్. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి. కాబట్టి ముఖ్యంగా ఫైల్ చేయడం